ఇది మేజర్ ఇవాళ నేడు తెలంగాణకు తమిళసై రాష్ట్రంలో డబుల్ డిపాజిట్ సీట్లే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అగ్రనేతలను బీజేపీ రంగంలోకి దింపి ప్రచారం హోరెత్తిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు ఓ దఫా ప్రచారం కంప్లీట్ చేయగా రెండో టర్మ్ ప్రచారానికి సైతం షెడ్యూల్ ఫిక్స్ అయింది. వీరితో పాటు తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళసై సైతం తెలంగాణలో ప్రచారంలో పాల్గొననున్నారు. తమిళసై ప్రచార షెడ్యూల్ ఫిక్స్. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా లోక్సభ ఎన్నికల ప్రచారం చేయడానికి మాజీ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ తెలంగాణకు రానున్నారని ప్రకటనలో తెలిపారు. తమిళనాడుకు చెందిన బీజేపీ వాలంటీర్లతో కలిసి సోమవారం ఉదయం ఆమె రాష్ట్రానికి వస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఆమె చెన్నై నుంచి రైల్లో బయలుదేరగా 29 ఉదయం నాంపల్లి స్టేషన్ కు చేరుకున్నారు. 10 రోజులకు పైగా ఆమె తెలంగాణలో మకాం వేయాలని స్పష్టం చేశారు. దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆమె పర్యటనలో ఉండేలాగా రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తుంది. తెలంగాణ బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వెల్లడించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ తెలంగాణ తమిళ ప్రజలతో మమేకమవుతూ తమిళనాడు బీజేపీ వాలంటీర్లతో కలిసి ప్రచారం చేయనున్నారని పేర్కొన్నారు. ప్రచారంపై ఉత్కంఠ. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై లోక్సభ ఎన్నికల వేళ మళ్లీ పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడులోని చెన్నై సౌత్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తమిళనాడులో ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో గవర్నర్ గా పనిచేసిన అనుభవంతో పాటు ఇక్కడ ఉన్న పరిచయాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఆమెను తెలంగాణ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. విషయం ఏంటంటే ఎవరు అవునన్నా కాదన్నా తమిళసై తెలంగాణలో ప్రచారం చేస్తే గనక ఇంపాక్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. రాసి పెట్టుకుని ఆమె గవర్నర్ గా ఉన్నప్పుడే స్టేట్మెంట్స్ తోటి రాష్ట్ర రాజకీయాలను శాసించింది వాస్తవంగా. సో ఇక్కడ విషయం ఏంటంటే నేను ఒక చూసా ఆమె డీపీ చూసి నాకు అర్థం కాలేదు ఎందుకు పెట్టింది అనేది. సో ఇక చూడండి ఆమె చాలా స్పష్టంగా నిన్ననే అప్డేట్ చేసింది ఈ పిక్. బతుకమ్మ ఫోటో పెడితే నాకేం అర్థం కాలేదు. జస్ట్ అది ఎప్పుడు అప్డేట్ చేసింది 11 hours బ్యాక్. నాకు అర్థం కాలే ఎందుకు పెట్టిందా అని చెప్పేసి. సో నాకు ఇప్పుడు న్యూస్ చూస్తే నాకు అర్థమైంది వాస్తవంగా. సో ఆమె తెలంగాణకు రాబోతున్నారు. మీరు అవునన్నా కాదన్నా ఆమె ప్రభావం తెలంగాణలో చాలా బలంగా ఉంటది. రాసి పెట్టుకోండి. ఆమెకు కేసీఆర్ పైన కానీ రేవంత్ రెడ్డి పైన కానీ విమర్శలు ఆమె గవర్నర్ ఉన్నప్పుడే బలంగా వేసింది. ఇప్పుడు ఇంకా బలంగా వేస్తుంది వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు రాజకీయ నాయకురాలు గవర్నర్ అనేటువంటి పదవి ఒకటి ఆమె ఆపింది. ఇప్పుడు ఆ షీల్డ్ లేదు ఆమెకి. విత్ దేర్ ఓన్ ఏమంటారు క్యాడర్ తో వస్తుంది. అసలే తమిళనాడు క్యాడర్ చాలా వైలెంట్. అంత లేదా ఇవాళ బీజేపీ అనేటువంటి మాట అంత బలంగా వినిపిస్తుంది. సో అలాంటి క్యాడర్ ఇవాళ తెలంగాణలో దిగితే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఆమె ప్రభావం ఎక్కడైతే 50-50 అనుకున్న దానిలో ఆమె కనుక ప్రచారం చేస్తే కొంచెం మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె తెలంగాణ గవర్నర్ గా 4 to 5 years నుంచి ఇక్కడ ఉంది వాస్తవంగా. సో అన్ని రకాల అన్ని నియోజకవర్గాలతో సత్సంబంధాలు వాస్తవంగా. ఊరి పరిస్థితి తెలంగాణ మొత్తం ముఖ చిత్రం మొత్తం కూడా ఆమెకు తెలుసు వాస్తవంగా.